ఫ్రెండ్స్, హ్యాపీ వినాయక చవితి. మీ ఇంట్లో వినాయక చవితి పనులు స్టార్ట్ అయిపోయాయా? మా ఇంట్లో అయితే అయ్యాయండి. మా ఇంట్లోనే కాదు, మా అపార్ట్మెంట్లో కూడా అయ్యాయి. మా అపార్ట్మెంట్లో వినాయక చవితి 3 days చేస్తారండి. ముందు రోజు సాయంత్రం మండపం స్టార్ట్ చేయడం దగ్గర నుంచి 3rd day నైట్ వరకు ఫుల్ ఎంజాయ్ చేస్తాం. చిన్న పిల్లలు పెద్దవాళ్ళకి గేమ్స్ కండక్ట్ చేస్తారు. లంచ్, టిఫిన్, డిన్నర్, టీ, స్నాక్స్, కాఫీ అన్నీ కిందనే, అన్నీ అపార్ట్మెంట్కి సెల్లార్లోనే వాళ్ళు అరేంజ్ చేస్తారండి కమిటీ వాళ్ళు. సో దట్ మేము వెళ్ళి ఎంజాయ్ చేసి బాగా ఆడి పాడి ఎంజాయ్ చేసి బాగా కుమ్మేసి రావడమే. కానీ ఎంతైనా ఇంట్లో పని ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో మా ఇంట్లోకి కావాల్సిన పూలు, ఇంట్లో వినాయక చవితికి కావాల్సిన పూలు అంటే ఇక్కడ బంతి పూలు అంటే గుర్తుపట్టరు. మాది రాయలసీమ, నేను తెలంగాణ నుంచి వచ్చాను. బంతి పూలు అంటే గుర్తుపట్టరు. చెండు పూలు ఫస్ట్ నేను షాప్కి వెళ్ళి బంతి పూలు అని అంటారు. చూపిస్తే మళ్ళీ అవి బంతి పూలు కాదు మేడం, చెండు పూలు. ఓకే చెండు పూలు ఇవ్వండి. చెండు పూలు తెచ్చుకొని 2 kgs చెండు పూలు తెచ్చుకొని మెయిన్ గుమ్మానికి, దేవుని గుమ్మానికి రెండింటికి 2 దండలు తయారు చేసి పెట్టుకొని దాని తర్వాత పని చకచకా కానిచ్చేసి తెచ్చుకున్నవన్నీ సర్దుకోవడం. చామంతి పూలు, పూజకు తెచ్చుకున్న చామంతి పూలు ఒక స్టీల్ బాక్స్లో వేసేసుకోవడం. నేనైతే చామంతి పూలనే కాదండి, ఏవైనా సరే కనకాంబరాలు, మల్లెపూలు ఏవి తెచ్చినా కానీ నేను స్టీల్ బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెడతాను. అవి చాలా రోజులు, మీకు 4-5 days కూడా పాడకుండా ఉంటాయి. నేనైతే ఇలా చేస్తాను, చాలామంది ఇలానే చేస్తారు. మీరేమన్నా స్పెషల్ అని మళ్ళీ నన్ను అనొద్దు. నేను చేసేది నేను చెప్తున్నాను. చామంతి పూలన్నీ డబ్బాలో సదురుకొని తెచ్చిన ఆకులు, జామ పండ్లు, వెలక్కాయలు అవన్నీ పెట్టి, వెలక్కాయలు మీరు తింటారో లేదో తెలియదు కదండి. కానండి, మేము వెలక్కాయలు దేవునికి పెట్టిన తర్వాత శుభ్రంగా వాటిని పగలకొట్టి బెల్లం వేసుకొని తింటామండి. మా ఇంట్లో మాత్రం చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఇంతవరకు ఎప్పుడు వెలక్కాయలు వేస్ట్ చేసిందే లేదు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మా పాప తింటుంది కానీ మా బాబు తినడు. అండ్ ఈ పనులన్నీ ముగించేసుకున్న తర్వాత కిందికి వెళ్ళి మండపం డెకరేషన్లో హెల్ప్ చేసి ఫైనల్గా మండపం రెడీ అయిపోయిందండి. మండపం ఇలా రెడీ చేసాము అందరం కలిసి. నేను ఒక్కదాన్నే కాదండి, అందరం కలిసి తలా ఒక చెయ్యేసి ఒక 4-5 hours కష్టపడి చేసేసి మార్నింగ్ పూజ చేసుకున్నాము. మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత పాటలు, ఆటలు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మార్నింగ్ నేను కూడా ఇంట్లో పాయసం చేసుకున్నానండి, ఉండ్రాళ్ళ పాయసం. ఆ తర్వాత ఒక సపరేట్ వీడియో చేసి పెడతాను, కంప్లీట్ ఫుల్ రెసిపీ. మార్నింగ్ నేను లేవడం తొందరగానే లేచాను. ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళేసరికి లేట్ అయిందండి. సో నేను మార్నింగ్ ఆరతి కింద సెల్లార్లో మిస్ అయ్యాను. టిఫిన్ చేస్తున్నారు వేడివేడిగా దోశలు, మసాలా దోశ, కారం దోశ, ఎవరికి ఏం కావాలంటే అవి అనసూయ ఆంటీ ఎంతో ప్రేమగా వేసిస్తున్నారు దోశలు. సో దోశలు తిని పిల్లలు ఇంకా లేవలేదు. సో నేనైతే కారం లేని దోశలు పిల్లలకి ఒక 3 తీసుకెళ్ళి ఫస్ట్ ఇంట్లో పెట్టేసి వచ్చాను. వాళ్ళు లేవలేదు, ఎందుకు డిస్టర్బ్ చేయడంలే, పడుకొని రాత్రి 12 వరకు మేలుకున్నారు కదా అని చెప్పేసి నేను కూడా వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయలేదు. సో నేను మా హస్బెండ్ టిఫిన్ కానిచ్చేసి దాని తర్వాత మధ్యాహ్నము ఓలిగలు అంటే కొబ్బరి ఓలిగలు అండి, కొబ్బరి భక్షాలు స్పెషల్ ఐటము. మీ వీడియో తీసి చూపిద్దాంలే అని అనుకున్నాను. బట్ వీడియో తీసి చూపిద్దామని అనుకున్నాను. ఆంటీని అడిగేసరికి నేను రాత్రే పానకం రెడీ చేసి పెట్టుకున్నాను. అయ్యో పానకం మిస్ అయిపోయానే అనుకున్నాను. ఆంటీ ఇప్పుడు దాని తర్వాత డైరెక్ట్ ఓలిగలు ఒకటే చేసేది ఉంది అని చెప్పారు. సరేలే అని ఇంకేం చేస్తాం, నెక్స్ట్ ఎప్పుడైనా ట్రై చేద్దాం. ఇంకా అపార్ట్మెంట్లో ఫంక్షన్స్ జరుగుతూనే ఉంటాయి కదా, ఎప్పుడో ఒకసారి మీకు చూపిద్దాంలే కొబ్బరి భక్షాలు. నాకైతే రావు అవి, చూపిద్దాంలే అని అనుకున్నాను. యూట్యూబ్లో నేను కూడా కారం దోశ 2 దోశలు తినేసి నా టిఫిన్ ముగించుకున్నాను. దాని తర్వాత
వాళ్ళు వెంటనే వంట స్టార్ట్ చేసేసారు. మధ్యాహ్నం వంటకి రైస్, కర్రీ చట్నీ, మిక్సడ్ అన్ని వెజిటేబుల్స్ వేసేసి కర్రీ చట్నీ చేస్తారంట. నాకైతే తెలియదు, అది ఫస్ట్ టైం చూస్తున్నాను. కర్రీ చట్నీ, వాంగీ బాత్, కొబ్బరి భక్షాలు స్పెషల్ ఐటమ్, ఇంకా బెండకాయ వేపుడు ఫ్రై, ఇవన్నీ రాయితా, గోంగూర చట్నీ, మామిడికాయ చట్నీ పెట్టారు. ఈవిడ అనసూయమ్మ 150 to 170 భక్షాల దాకా ఒక్కలే ఓపికగా నిదానంగా నీట్గా చేశారు. భక్షాలు మాత్రం చాలా టేస్ట్గా వచ్చాయి. దాని తర్వాత ఈవినింగ్ స్నాక్స్ మసాలా వంట కదా అనసూయమ్మ అంటే, అవునమ్మా అంటే మసాలా వడ ఎలా చేస్తారు అంటే, మామూలుగా చేసే మేదు వడలు అంటే మినప్పప్పు వడల్లోనే మసాలాలు వేస్తారంటే, కాదమ్మా అని తన రెసిపీ చెప్తుంది ఓపికగా నీట్గా. శనగలు నానేస్తాం, కొన్ని ఉద్దిపాయలు శనగలు 2 నానేస్తాం. నానేసి అవి గ్రైండర్కి తక్కువ వేసుకున్నాము. ఇంకా ఇది తోటకూర, ఉల్లిగడ్డ, మిరపకాయలు, కారం, ఎల్లిపాయ పేస్ట్, ఇలా లంచ్ ప్రిపరేషన్స్ ముగిసాయన్నమాట. థర్డ్ డే ఆర్ట్ ఇచ్చిన తర్వాత గణేష్ నిమజ్జనంకి రెడీ అయిపోయాము. పిల్లల ఆటపాటలతో సంతోషంగా గణేష్ నిమజ్జనం కార్యక్రమం పూర్తి చేసుకున్నాము. థ్యాంక్ యూ.